పక్కనే 20,427 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్సు, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా 30,000 రూపాయలు 40,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. మళ్ళీ అవన్నీ కూడా వచ్చి అవి కూడా కంప్లీట్ చేసేసరికి ఈ మాదిరిగా దోచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ కన్స్ట్రక్షన్లకు ఈ బిల్డింగులకు ఇసుక ఫ్రీ. మళ్ళీ ఇసుక ఫ్రీ. వీటికి జిఎస్టీ ఎగ్జంప్షను, వీటికి జిఎస్టీ రీయింబర్స్మెంట్ ఉంది, ఎంఈఆర్ఐటి ఎగ్జంప్షన్ ఉంది, డిఎంఎఫ్ ఎగ్జంప్షన్ ఉంది, ఎన్ఏసి ఛార్జెస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీయింబర్స్మెంట్. వీటి అన్నింటి కూడా రీయింబర్స్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చూడండి ఒకసారి మీరే ఆ జీవోలు, వాళ్ళు ఇచ్చిన నంబర్సు అన్నీ చూపించమా ఒకసారి. ఫస్ట్ చూపించు, ఆ నుంచి చూడండి. దాని తర్వాత చూపించుమా. ఇవి ఈ రీయింబర్స్మెంట్లకు సంబంధించిన వాల్యూ. ఇంతకుముందు 3,600 ఎందుకు మామ, ఇంతకుముందు 3,600 చూపించు. ఎన్నికి ముందుకు పోతాను, ఎన్నికి పోవాలి నేను. ఇంతకుముందు 3,673 కోట్లు. ఈ ఎగ్జంప్షన్స్ తర్వాత ముందుకు ఈ ఎగ్జంప్షన్ మధ్యలో ఇంత ముందు చూపించినావు కదా నాన్న, అది చూపించు. ఈ ఎగ్జంప్షన్స్ విలువ 681 కోట్లు. దాని తర్వాత ముందుకు పోనేనా ఒక బరిసి 4,354 కోట్లు. దాని తర్వాత 1,053 కోట్లు ఏదానికి, ఇది ఆ బిల్డింగులకు లోనే డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం. తర్వాత ఈ పక్కన ఇదే బిల్డింగుల కోసమే లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,300 కోట్లకు సంబంధించిన ఇంకో జియో. తర్వాత ముందుకు పోమ్మ. ఇది అద్దాల కోసం, ఈ బిల్డింగుల్లో అద్దాల కోసం ఇంకో జియో. ఇది 2,540 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతూ ఉంది. నిజంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి, ఐమ్ టాకింగ్ అబౌట్ 5 స్టార్ అకామిడేషన్, అంటే 5 స్టార్ లాబీసు, ఆ మాదిరిగా ఉండే హై ఎండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. 4,500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, 4,500 దాటదు. అంతేనా? తెలంగాణలో కూడా ఇటీవల కేసీఆర్ గారు సచివాలయాన్ని తెలంగాణలో కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారు ఆయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు, 615 కోట్లు. నేను అట్టేసుకున్న 6,000 రూపాయలే. కేసీఆర్ కూడా కన్ను చెదురుతాయి 20,427 రూపాయలు అంటే. కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్కి మాత్రం 10,665 కోట్లు. ఏమిటి ఈ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుందా? ఈ బిల్డింగులు కాక మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,975 ఎస్ఎఫ్టీ అంట, మళ్ళీ కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం
ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1947 కోట్లు. ఎందుకంటే దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు చూడండి. అంటే స్క్వేర్ ఫీట్కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటినే 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు, కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1,947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు కేవలం 7 బిల్డింగులకు. నిజంగా ఇది బిల్డింగుల వరకు పరిస్థితి ఇట్లుంటే, ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు చెదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే, సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు.